దేశంలోనే అత్యంత ధాన్యం పండిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే అది తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళా కాళేశ్వరం లేకపోయిన ఉంటుంది నడుస్తుండేనా, అవుతుండేనా, సాధ్యం అవుతుండేనా? మళ్ళీ వెనకటికి ఎందుకు గాలే మీ కాంగ్రెస్ హయాంలా? వెనకటికి టీడీపీ హయాంలలో ఎందుకు గాలే? కేవలం అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ హయాంలా అంటే 30 నెలల్లో మన రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండా. నువ్వు ప్రాజెక్టు కట్టకపోతేవి, ఒక ప్రాజెక్టు కూలిన ప్రాజెక్టుని నువ్వు దాన్ని మరమ్మత్తు కూడా చేయకపోతేవి, చెయ్యకుండా రైతులు తన ధాన్యం పంటని రెట్టింపో 3 రెట్లో 5 రెట్లో ఎట్లా పెంచిండ్రు నాకు సబ్జెక్టు చెప్పగలుగుతావా రేవంత్ రెడ్డి గారు? ఒక్క ప్రాజెక్టు కూడా వర్షాలు పడ్డాయి, వర్షపాతం పడితే ఏ పంటనైనా పండుతుంది. మళ్ళీ అది వరుణుడికి మనం సంతోషకరమైన సంబరాలు చేసుకోవాలి కదా. మేడిగడ్డ పర్రెలకు సిమెంట్ పెట్టలేకపోతేవి నువ్వు మళ్ళీ వచ్చి నేను వచ్చి ఇట్లా చేసినాము అని అంటే ఏడికైనా పరిపాలనను నిజంగా చెప్పాలంటే పరిపాలనను కూల్చిన కుబేరుడు లెక్క నడిపిస్తున్న నేను ఏమనాలిగా నాకు రైమింగ్లో కొన్ని మాటలు వస్తున్నాయి కానీ మాట్లాడలేను. కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూడా మీరు కూడా ఉన్నారు. ఆపి పెట్టిండ్రు అని చెప్పి మాట్లాడతారు. ఇంకొకటి విషయం ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ ఆపి పెట్టినా రాష్ట్ర ఖజానాలో రూపాయి లేకపోయినా అప్పు మొత్తం తెచ్చి నాకు కుప్ప పెట్టిన నెత్తి మీద నా వయసు చిన్నదైనా ధైర్యం చేసుకొని ముంగడు పోతున్నా అంటే మీ వయసు చిన్నదని చెప్పి మీరే డిక్లేర్ చేసుకుంటారా? మేమేమో యంగెస్ట్ సీఎం రేవంత్ అన్న మాకి కిరికిరి 25 साल से अंबी चारमीनार पे बैठे आज हमारा తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీ దాకా పోతుంది. మా అన్న ప్రధానమంత్రి అవుతాడు, ప్రెసిడెంట్ అవుతాడు, తర్వాత ట్రంప్ని జరుపుతాడు, అమెరికాను కూడా ఇక్కడికి వచ్చేసి మొత్తం అఖండ అమెరికా తయారు చేస్తాడు అని చెప్పి మేమని అనుకుంటే మీరేందన్నా కేవలం చిన్న వయసు పెద్ద వయసు అని చెప్పి మాట్లాడతారు.